పబ్లిక్ దగ్గర బండి ఎత్తి ముందు తీ ఇక్కడ. సార్ ఏంటి తీ ముందు, ఏం మాడకు నా దగ్గర నువ్వు. ఫస్ట్ రోజు డబ్బులు ఇస్తాను ఉన్నాం కదా సార్. ఆయన ఇప్పుడే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. సార్ ఎంత ఇచ్చేవాడివి? రోజు 100 రూపాయలు ఇస్తాం సార్. 150 చేసుకుని నాకు ఇచ్చి. అసలు ఎందుకు ఇవ్వాలి మీకు డబ్బులు? ఏడావాడు? మా అబ్బాయే సార్. రేయ్ నీకేం తెలదు, గమ్మునుండ్రా. నువ్వు ఆగునానా? అసలు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి చెప్పండి? పబ్లిక్ ప్లేస్ లో బండి పెట్టినందుకు, న్యూసెన్స్ చేస్తున్నందుకు. పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ చేస్తున్నందుక? ఒకసారి అక్కడ హోటల్ చూడండి, ఆ హోటల్ బయట రోడ్డు మొత్తం బండ్లే ఉన్నాయి. అది పబ్లిక్ ప్లేస్ కాదా? అది న్యూసెన్స్ కాదా? ఏ వాళ్ళ కొరువులు మా కొరువులా? ఆహా, అది డైరెక్ట్ గా ఎస్ఐ గారి తాలూకానా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, బండే లేకుండా చేస్తా. రే నీకు దండం పెడతా, నువ్వు ఇంటికి వెళ్ళరా. నువ్వు ఆగునా, నేను మాట్లాడుతున్నా. నువ్వు వెళ్ళరా ఇంటికి. ఏమనుకోకండి సార్, మీరన్నట్టు ఇచ్చేస్తాం. మీ ఓన్ కంట్రోల్లో పెట్టుకో, సరేనా? అది తెలియక ఏదో నోరు జారాడు సార్, నేను చెప్తాను సార్. 150 కాదు 200 చెప్పాలి సార్. ఏమైంది అని ఇందా నుంచి అడుగుతున్నా, చెప్పవే. ఏం లేదంటావు. ఏమే నాన్నకు ఫోన్ చేసావా? చేశానమ్మా, ఎత్తట్లేదు. ఏమైందండి అలా ఉన్నారు? తింటున్నాడు కదా, అడుగు చెప్తాడు. వాడిని అడుగుతుంటే ఏం చెప్పట్లేదు. ఒసేయ్ ఈయన అసలు బందిగాడికి ఇంటికి పంపేవే నువ్వు. మీరు ఫోన్లో పోలీసులు అది ఇది అంటే నాకు భయం వేసిందండి, అందుకే పంపించాను. వీడేమైనా చేశాడా? ఉండే వ్యాపారం కూడా చెడగొట్టేలా ఉన్నాడు. నేను కరెక్ట్ గానే మాట్లాడా. అందరికి ఒకటే ఊరు ఉండాలి.